ముఫాసా, ది లయన్ కింగ్. సినిమా ఉన్నదే 2 అవర్స్ మనకి. మనం కూడా ఎక్కువసేపు కాకుండా తక్కువలో చెప్పేద్దాం. ఈ మూవీ ది లయన్ కింగ్‌కి ప్రీక్వెల్. సింబా ఎలా అయితే కింగ్ అయ్యాడో లయన్ కింగ్‌లో చూసాం కదా! ఇప్పుడు ముఫాసా కింగ్ ఎలా అవుతాడనేది ముఫాసా స్టోరీ. ఇంకా ముఫాసా ఎలా ఉందంటే ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. కొంచెం స్టోరీ స్లో అయింది. స్టోరీలో అంత స్ట్రాంగ్ పాయింట్స్ లేవు అనిపించింది. ముఫాసా అంటే సింబా కన్నా బెస్ట్ కింగ్ అవ్వాలి. అలా ఉండాలి. అలా చూయించాలి. ఎక్కడో తక్కువ చూపించారు అనిపించింది. ముఫాసా చిన్నప్పటి నుంచి ట్రైన్డ్ ఈ సినిమా వరకు. కానీ ఫుల్‌గా యూజ్ చేసుకోలేదు. స్కార్ లాంటి విలన్ ఇందులో ఉన్నా, వాళ్ళు ఇంకా పవర్‌ఫుల్ అయినా కూడా స్కార్‌కి ఉన్న ఎమోషన్ పర్ఫెక్ట్‌గా మనకి రీచ్ అవుతది. అది ఇందులో ఖచ్చితంగా మిస్ అయింది. స్టోరీ ల్యాక్ అయింది. యానిమేటెడ్ గనక పెర్ఫార్మన్సెస్ గురించి కాకుండా మిగిలిన మెయిన్ క్రాఫ్ట్స్ చూస్తే ముఫాసాకి మహేష్ వాయిస్ బావుంది. విజువల్‌గా మూవీ కూడా బావుంది. గ్రాఫిక్స్ బావున్నాయి. సాంగ్స్‌లో స్టోరీ అండ్ కన్వర్జేషన్ సిట్యుయేషన్స్ ఉన్నా కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. టోటల్‌గా ముఫాసాలో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ మనం ఫీల్ అవ్వం. ముఫాసాని హైలైట్ చేసి ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సీన్స్ కొన్ని ఉంటే బాగుండేదేమో. ఇంకా బెటర్‌గా ఉండేదేమో అనిపించింది. నా వరకు యావరేజ్‌గానే ఉంది. మీకెలా ఉందో మీరు చూసి నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.